Teacher, after giving the lesson, asks the questions. టీచర్ మనకు ఒక పాఠం చెప్పిన తర్వాత ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. Likewise, God also asks the questions after he gave the lessons. అదే రీతిగా దేవుడు కూడా తన వాక్యమును లేదా పాఠాలు బయలుపరిచిన తర్వాత ఆయన మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. Generally, సాధారణంగా మనం చూసినట్టయితే when a boy comes into the compound, ఒక అబ్బాయి ఆవరణంలోనికి వచ్చాడు అంటే he must heed to the lessons. అతను చెప్పబడే పాఠాలు వినాలి. Here is the first question మరి ఇక్కడ చూసినట్టయితే మొట్టమొదటి ప్రశ్న to the man and to the woman also. అక్కడ ఉన్నటువంటి మానవునికి అదే రీతిగా స్త్రీకి, The Adam and Eve. ఆదాము అవ్వకు. The first question to the man, మానవుడికి అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న, where are you? ఎక్కడున్నావు? That question now God is asking you. ఈ సమయంలో దేవుడు అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నాడు. You may say physically, I am in the prayer hall. మరి ఒకవేళ అదే ప్రశ్న నీకు అడిగితే నువ్వు నేను ఇక్కడ ఆవరణంలో లేదా ప్రార్థన మందిరంలో ఉన్నాను అని భౌతికంగా కూర్చున్న దాన్ని బట్టి చెప్పొచ్చు. That is a natural question, natural answer. అది ఒక సాధారణమైన స్వాభావికమైనటువంటి ప్రశ్న, మీరు చెప్పేటువంటి సాధారణ జవాబు. Where are you? నీవు ఎక్కడున్నావు? Where are you spiritually? మరి నీవు ఆత్మీయంగా ఎక్కడున్నావు? Are your thoughts wandering somewhere? నీ ఆలోచనలు ఎక్కడో తిరుగుతున్నాయా? You are somewhere. నీవు ఎక్కడో ఉన్నావు. Are you with the Lord? నీవు దేవునితో ఉన్నావా? What is your answer? ఏంటి నీ జవాబు? Are you a lost person? నశించిపోయిన వ్యక్తివా? Are you a person who was lost? నీవు నశించిపోయిన వ్యక్తివా? You are thinking, you are okay, I am a Christian, I am in the temple of God. నేను పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, నేను క్రైస్తవుడను, నేను దేవుని మందిరంలో ఉన్నాను అని అనుకుంటున్నావు. You know very well that you are lost. కానీ నీకు బాగా తెలుసు నువ్వు నశించిపోయిన వాడవని. Your thoughts, your thinking is going after many things and your mind is blank. నీ ఆలోచనలు ఎన్నో విషయాల పైనకు వెళ్తున్నవి, నీ మైండ్ అంతా బ్లాంక్ అయిపోయి ఉంది. Some people's mind is absent. కొంతమంది మనసు యాబ్సెంట్ ఉంటుంది. Your body is present. మీ శరీరం ఇక్కడే ఉంటుంది. You are thinking of many things. కానీ ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. But your heart and soul is somewhere. కానీ మీ మనసు, మీ ఆత్మ ఎక్కడో ఉంటుంది. You know perfectly well that you are not saved. నీకు బాగుగా తెలుసు నువ్వు రక్షింపబడలేదు అని. You are always telling, when are you going to be saved? అన్ని వేళలా మరి ఎప్పుడు నీవు రక్షింపబడబోతున్నావు అనేది We'll see, sir. అడగగానే చూస్తానండి అంటారు. I have got many things. నాకు ఎన్నో విషయాలున్నవి, నాకు ఎన్నో పనులున్నాయి, I am a busy man. నేను ఒక బిజీగా ఉండే వ్యక్తిని, I cannot come to God now. ఇప్పుడే దేవుని దగ్గరికి నేను రాలేను. That is one of the devil tricks is that only. సాతాను యొక్క యుక్తుల్లో అదొక యుక్తి. Not now, sir. ఇప్పుడే కాదండి, After some time, I will pray. కొంతకాలం తర్వాత నేను ప్రార్థించుకుంటాను. So the devil tells you like that only. సాతాను అదే రీతిగా నీకు చెప్తూ ఉంటాడు. He is deceiving you. వాడు నిన్ను మోసగిస్తూ ఉన్నాడు. Many people, they think afterwards I will be saved. చాలా మంది రక్షణ తర్వాత చూస్తానులే అంటారు. You know, the devil is whispering you. సాతాను నీకు గుసగుస చెప్తూ ఉంటాడు. I have many works. నాకు ఎన్నో పనులున్నాయి అని చెప్తాడు. Salvation is not now. రక్షణ ఇప్పుడు మాత్రం కాదు. Salvation is for heathen people. రక్షణ అన్యజనుల కొరకు. So where are you now? మరి ఇప్పుడు నువ్వెక్కడున్నావు? Adam, where was he? ఆదాము ఎక్కడున్నాడు? He was hiding. అతను దాక్కుంటున్నాడు. అతను దాక్కుంటున్నాడు. Yeah, always hiding. అన్ని వేళలా దాగుకొనడం. You are hiding. నీవు దాక్కుంటున్నావు. You are hiding
before God. దేవుని ముందర కనబడకుండా నువ్వు దాక్కుంటున్నావు. You are not able to tell God what has happened. ఏం జరిగింది అనే సంగతి నువ్వు దేవునితో చెప్పలేకపోతున్నావు. You have disobeyed God. నువ్వు దేవునికి అవిధేయత చూపించావు. You must seek the Savior. రక్షకుని నువ్వు వెదకాలి. Lord, I have fallen. ప్రభువా, నేను పడిపోయాను, I have disobeyed. నేను అవిధేయత చూపించాను. What you have said, I did not do. మీరు ఏది చెప్పారో అది నేను చెయ్యలేదు. I disobeyed you. నేను మీకు అవిధేయత చూపించాను. You have asked me not to eat that fruit, మీరు నన్ను ఆ పండును తినవద్దు అని చెప్పారు, but I disobeyed. కానీ నేను దానికి అవిధేయత చూపించాను. I did a wrong thing. నేను ఒక తప్పు చేశాను. Instead of coming to God like that, ఆ రీతిగా దేవుని ఎదుటకు రావడానికి బదులుగా, instead of you seeking God, నీవు దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళడానికి బదులుగా He Himself is seeking you. ఆయన తానే స్వయంగా నిన్ను వెతుకుతూ ఉన్నాడు. Many times God is asking you, ఎన్నో మార్లు దేవుడు నిన్ను అడిగారు, where are you? ఎక్కడున్నావు, What you have done? ఏం చేశావు నువ్వు. All these questions you are hearing. ఈ ప్రశ్నలన్నీ నువ్వు వింటూ ఉన్నావు. You are not listening properly. నువ్వు సరి అయినటువంటి రీతిగా మాట్లాడలేకపోతున్నావు, వినలేకపోతున్నావు. As though you have not heard. అసలు నీకేమీ వినబడట్లేదు అన్నట్టుగా ఉన్నావు. Your conscience is calling you, నీ questioning you. మనస్సాక్షి నీకు చెప్తూనే ఉంది, నిన్ను పొడుస్తూ ఉంది. Let us put that question to ourselves. కాబట్టి ఆ ప్రశ్నను మనలో మనం పెట్టుకుందాము. Where are you in the sight of God? మరి మనల్ని మనం అడుగుకుందాము, దేవుని దృష్టిలో నువ్వు ఎక్కడున్నావు. That is the first question. అది మొట్టమొదటి ప్రశ్న. Adam ought to have sought God. ఆదాము దేవుణ్ణి వెదకాలి. Now you have come to the meetings. మరి ఈ సమయంలో మీరు కూటాలకు వచ్చారు. So now you ask yourself, కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగండి, where are you in the sight of God? దేవుని దృష్టిలో మీరెక్కడున్నారు అనే ప్రశ్న అడగండి. You are not asking, you are not seeking God. మీరు దేవుణ్ణి వెదకడం లేదు. It is the time for you to seek God. ఇది నీవు దేవుణ్ణి వెతికేటువంటి సమయము. But what the devil tells you, కానీ సాతాను ఏమని చెప్తూ ఉంటాడు, you have this work, you have that work, and your work is more than your seeking. నీకు ఈ పని ఉంది, నీకు ఆ పని ఉంది, ఇప్పుడు నీ పని ప్రాముఖ్యం కదా నువ్వు వెదకడం కన్నా అని చెప్తాడు. That is how you are deceived. ఆ రీతిగా నువ్వు మోసగించబడుతున్నావు. Why should you be deceived? ఎందుకు నువ్వు అలాగా మోసగించబడాలి? After the meetings, కూటముల తర్వాత if God asks you, దేవుడు నిన్ను అడిగితే, have you sought me? నీవు నన్ను వెదికావా అని అడిగితే, What about your salvation? నీ రక్షణ విషయం ఏంటి? Afterwards we will see, next meeting. తర్వాత చూస్తానులే, మరలా వచ్చే కూటాల్లో చూస్తాను. Anyway, summer we will have meetings. ఎలాగైనా సమ్మర్లో మనకు మరలా మీటింగ్స్ ఉంటాయి. Will you be there at that time? అయితే నీవు ఆ సమయంలో ఉంటావా? This is the most important question. ఇదే అన్నింటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయము. If you are not saved, నీవు ఇంకా రక్షింపబడకపోతే what will happen to you if God wants you tonight? ఈ రాత్రి దేవుడు నిన్ను రమ్మని పిలిస్తే ఏం చేస్తావు? What answer you will give? ఏ జవాబు నువ్వు చెప్తావు? This is an important question కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. about your soul. నీ ఆత్మను గూర్చి If God asks you, దేవుడు నిన్ను అడిగితే, so what answer you are going to give? మరి నీవు ఏ జవాబు చెప్పబోతున్నావు? At least you must say, I am going up and down. కనీసం నువ్వు నేను పైకి వెళ్తున్నాను లేదా కిందికి దిగజారుతున్నాను అని అయినా చెప్పగలగాలి. In certain ways I am falling. కొన్ని విషయాల్లో నేను పడిపోతున్నాను, Please help me. దయచేసి నాకు సహాయం చేయండి. Many people, they don't want asking God, what should I do now? చాలా మంది దేవుణ్ణి, ప్రభువా నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడగరు. This morning ఈ ఉదయకాల సమయంలో a person came to me. ఒక వ్యక్తి నా యొద్దకు వచ్చారు. Though I am preaching, నేను బోధిస్తూ ఉన్నప్పటికీ sometimes I am feeling weak. కొన్ని మార్లు నేను వీక్గా ఫీల్ అవుతాను. What should I do? ఏం చెయ్యాలి? So that same question you ask God. అదే ప్రశ్న మీరు దేవుణ్ణి అడగండి. God will teach you. దేవుడు మీకు బోధిస్తారు. God is a speaking God. దేవుడు మాట్లాడే దేవుడు. God is working in amongst us. దేవుడు మన మధ్య పని చేస్తూ ఉన్నారు. Why He called you here? ఎందుకు ఆయన ఇక్కడికి నిన్ను పిలుచుకొచ్చాడు? You must know you are coming to a hospital.
నీవు ఒక హాస్పిటల్కి వచ్చావు అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. When you go to a doctor, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు you will tell the doctor, ఆ డాక్టర్కి మీరు చెప్తారు, I am having pain here. నాకు ఇక్కడ నొప్పిగా ఉందండి, Yeah, you do something. ఏదైనా చెయ్యండి. He will ask you to go to scanning అప్పుడు డాక్టర్ గారు స్కానింగ్కి వెళ్ళమని చెప్తారు, or go to X-ray, లేదా ఎక్స్రే తీసుకురండి అంటారు, blood test, లేదా బ్లడ్ టెస్ట్ చేయించమంటారు, this test and that test. ఈ టెస్ట్ ఆ టెస్ట్ చెప్తారు. And after every test is over, మరి అన్ని టెస్టులు కంప్లీట్ అయ్యాక he will see what treatment he must give you. అప్పుడు డాక్టర్ గారు మీకు ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే సంగతి చెప్తారు. If he is not able, ఒకవేళ ఆయన చేయలేకపోతే you go to Guntur. మీరు గుంటూరుకు వెళ్తారు. Then if he is not able to do anything, he will say you go to Hyderabad. ఒకవేళ అక్కడ ఉన్న డాక్టర్ కూడా నేనేం చెయ్యలేను అని చెప్తే మీరు హైదరాబాద్కు వెళ్ళిపోతారు. You do with your physical body. If doctor says anything, ఒకవేళ మీ భౌతికమైన శరీరం విషయమై డాక్టర్ గారు ఏది చెప్పినా అది మీరు చేస్తారు. go to Hyderabad, go to Guntur, you go everywhere. హైదరాబాద్కి వెళ్తారు, గుంటూరుకు వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు. And you will seek the diagnosis properly and treatment also properly. ఆ తర్వాత అసలు మీకున్నటువంటి రోగం ఏంటి అనే సరిగ్గా కనుక్కుంటారు, దానికి కావలసిన చికిత్స చేయించుకుంటారు. With your body you are doing everything. నీ శరీరం విషయమై ఏమైనా చేసేస్తారు. And you must be operated, he will say. ఒకవేళ డాక్టర్ గారు మీకు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని చెప్తే, All right, we are ready. మేము సిద్ధంగానే ఉన్నామండి. You will sell everything. మీరు దేన్నైనా అమ్మి ఆపరేషన్కి సిద్ధమవుతారు. But here కానీ this Adam are hiding. మరి ఇక్కడ చూసినట్టయితే ఆదాము దాక్కొని ఉంటున్నాడు. You are also hiding. నీవు కూడా దాక్కుంటూ ఉన్నావు. You are hiding your heart. నీ హృదయమును నువ్వు దాస్తూ ఉన్నావు. You are hiding your personal life. నీ వ్యక్తిగతమైనటువంటి రహస్య జీవితాన్ని నువ్వు దాస్తున్నావు. You knew what happened. నీకు తెలుసు ఏం జరిగింది అని. So in order to escape, you hide. తప్పించుకోవాలనే ఉద్దేశంతో నువ్వు దాక్కుంటావు. Whatever question you hear from your conscience, నీ మనస్సాక్షి నుండి నువ్వు ఏ ప్రశ్న అయితే వింటా ఉన్నావో, even from God, దేవుని నుండి సైతము you must know He is a living God. ఆయన జీవము కలిగిన దేవుడు అనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. After knowing everything, అన్నీ తెలుసుకున్న తర్వాత కూడా you are simply hiding. నీవు కేవలము దాక్కుంటున్నావు అంతే. You are a hypocrite. నీవు ఒక వేషధారివి. What all happened, you are trying to hide. ఏదేదైతే జరిగిందో వాటన్నిటిని నువ్వు కేవలం దాచాలనుకుంటున్నావు. What were you doing all this time? మరి ఈ సమయాలన్నిట నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? You are hiding. నువ్వు దాక్కుంటూ ఉన్నావు. Whatever your heart and God says, నీ you are simply hiding. నీ హృదయం చెప్పేది, దేవుడు చెప్పేది వాటన్నిటిని కూడా దాచిపెడుతూ ఉన్నావు. You cannot hide anything నువ్వు ఏది దాచలేవు. from God. దేవుని నుండి ఏది దాచలేవు. He is a living God. ఆయన జీవం కలిగిన He దేవుడు. knows everything. ఆయనకు అన్నీ తెలుసు. He knows everything of your mind. నీ మనసులో జరిగే ప్రతిదీ ఆయనకు తెలుసు. After knowing that He knows everything, you are still hiding. ఆయనకు అన్నీ తెలుసు అన్న సంగతి తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇంకా దాస్తూనే ఉన్నావు. What a stubborn man you are. ఎలాంటి మొండి వాడవు నీవు. After coming to the meetings, మరి కూటంలోకి వచ్చిన తర్వాత God wants to repair you. దేవుడు నిన్ను సరిచేయాలనుకుంటున్నారు. God wants to save you. దేవుడు నిన్ను రక్షించాలనుకుంటున్నారు. God wants you to save your wretched life. నీ యొక్క శిథిలమైపోయి బాగులేనటువంటి పరిస్థితిని అంతా ఆయన బాగు You are చేయాలనుకుంటున్నారు. hiding from your parents. నీవు నీ తల్లిదండ్రుల నుండి దాక్కుంటున్నావు. You are hiding from the servant of God. దేవుని సేవకుని నుండి దాక్కుంటున్నావు. You are thinking that you are hiding from God. దేవుని నుండి నేను దాక్కుంటున్నానులే అని తలస్తున్నావు అంతే. Can you hide from God? మరి దేవుని నుంచి నువ్వు దాక్కోగలుగుతావా? Those people, they stitched some leaves and thinking that they are hiding from God. వారు కొన్ని ఆకులు కుట్టుకొని ఆ తర్వాత దాక్కున్న తర్వాత మేము దేవుని కనబడట్లేదు అని తలస్తున్నారు. Their own conscience tells them that they are doing some wrong thing. కానీ వారి మనస్సాక్షికి బాగా అర్థమవుతుంది వారు తప్పు చేశారు అని. You did some wrong thing. నీవు ఏదో ఒక తప్పు చేశావు. Your conscience is
clearly telling you. నీ మనస్సాక్షి నీకు స్పష్టంగా చెప్తూ ఉంది. You go alone and tell God. దేవునికి నువ్వు వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పు. There is much space here to pray alone. మరి ఇక్కడ ఒంటరిగా ప్రార్థించుకోవడానికి ఎంతో స్థలం ఉంది. God gave them much space in the Garden of Eden. ఆ ఏదెను వనంలో వారికి ఎంతో స్థలమునిచ్చాడు. Till then they were enjoying with each other, God and man, they are enjoying. అప్పటి వరకు దేవుడు మానవుడు కలిసి ఆ సహవాసంలో సంతోషిస్తూ ఉన్నారు. They are putting some questions వారు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. and God was answering them. దేవుడు వారికి జవాబులు ఇస్తూ ఉన్నారు. But this day కానీ ఈ దినము they were pretending. వారు నటిస్తున్నారు. Fear came to them వారిలోనికి భయం వచ్చింది. in that Garden of Eden. ఆ ఏదెను వనంలో Every day it was a pleasant day. ప్రతి దినము ఎంతో ఆహ్లాదకరమైన దినంగా ఉండి ఉన్నది. But when sin entered into them, కానీ వారిలోనికి పాపము when ప్రవేశించడంతోనే they allowed sin, వారు పాపమునకు అనుమతించినప్పుడు their peace has gone. వారి సమాధానం అనేది పోయింది. Your peace has gone. నీ సమాధానం పోయింది. When did you lose the peace of God? మరి దేవుని సమాధానాన్ని నువ్వెప్పుడు కోల్పోయావు? That's what God wants. అదే దేవుడు కోరుకునేది. He wants the clear way of confession. ఒక స్పష్టమైన రీతిగా ఒప్పుకోలు నువ్వు చెయ్యాలి అనేది దేవుడు కోరుతున్నాడు. But you are pretending. కానీ నువ్వు నటిస్తున్నావు. Nature of sin is hiding. పాపం యొక్క స్వభావము దాచిపెట్టడం. When you commit sin, నీవు పాపం చేసినప్పుడు you will be hiding. నువ్వు దాక్కుంటావు. There was one man, ఒక వ్యక్తి ఉండేవాడు. he and his wife, అతను వాళ్ళ భార్య, they were well and they were happy. వారిద్దరూ మంచిగా కలిసి ఉండేవారు, సంతోషంగా ఉండేవారు. One day he brought a guitar ఒక రోజు అతను ఒక గిటార్ తీసుకొచ్చాడు. and the wife suddenly asked, భార్య అకస్మాత్తుగా అడిగింది, who will ask if you bring a new thing? ఏదైనా ఇంట్లోకి క్రొత్తగా తీసుకొస్తే ఎవరు అడిగేది మిమ్మల్ని? So wife only. భార్యనే అడుగుతుంది. Wife was asking, where did you get this guitar? భార్య అడిగింది, ఎక్కడి నుండి తెచ్చారు ఈ గిటార్? My friend gave me. నా ఫ్రెండ్ నాకు ఇచ్చాడు. It was over. She believed. అంతటితో అయిపోయింది. ఆమె ఆ మాట నమ్మింది. He came to the meetings. అతడు కూటంలకు వచ్చాడు. He heard the word of God. దేవుని వాక్యం విన్నాడు. The man was telling him, మరి ఒక వ్యక్తి అతనితో చెప్తూ ఉన్నాడు, confess your sins. నీ పాపంను ఒప్పుకో. What you have done wrong. నువ్వు ఏ తప్పైతే చేసావో దాన్ని ఒప్పుకో. When he was preaching, ఆ రీతిగా బోధిస్తున్నప్పుడు he was pricked అతను గుచ్చబడ్డాడు మనసులో. and he went home. ఆ తర్వాత అతడు ఇంటికి వెళ్ళాడు. He told his wife, అతని భార్యతో చెప్పాడు అతను, oh wife, భార్య, I spoke a lie to you. నేను నీతో ఒక అబద్ధం మాట్లాడాను. That's not my friend. అది నా ఫ్రెండ్ కాదు, My girlfriend gave me. నా గర్ల్ ఫ్రెండ్ నాకు ఇచ్చింది. So then they wept and they gave up the sin. అప్పుడు వారు ఏడ్చి అది సరి చేసుకోవడానికి దాన్ని తిరిగి ఇచ్చివేశారు. He threw that object. అతడు ఆ గిటార్ని పడవేశాడు. Then his conscience was cleansed. అప్పుడు అతని మనస్సాక్షి శుభ్రపడింది. He was a doctor. అతను ఒక డాక్టర్. He was not an ordinary man. అతనేమి ఒక సాధారణమైన వ్యక్తి కాదు. But he cleansed his conscience. కానీ అతను తన మనస్సాక్షిని కడుక్కున్నాడు. When you are hearing the word of God, మనం దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు, just now we heard, how is your tongue? ఇందాకే విన్నాము, ఎలాగుంది నీ నాలుక. Many people, they speak lies to the wife. చాలా మంది భార్యలతో అబద్ధాలు మాట్లాడతారు. And I too, once I spoke lies to my wife. ఒకప్పుడు నేను కూడా నా భార్యతో అబద్ధాలు చెప్పేవాడను. But when I confessed my sins, కానీ నేను నా పాపములన్నీ ఒప్పుకున్న తర్వాత, when I opened my heart, నా హృదయం తెరిచిన తర్వాత, when the Holy Spirit was working in me, పరిశుద్ధాత్ముడు నాలో కార్యం చేస్తున్నప్పుడు, I started speaking the truth. నేను సత్యమే, నిజాలు మాట్లాడడమే ఆరంభించాను. Who is the devil?
సాతాను ఎవడు? The devil is the father of lies. సాతాను అబద్ధాలకు జనకుడు. If you are a servant of the devil, నీవు సాతానుకు అనుచరుడవైతే you'll always be speaking lies. నీవు అన్ని వేళలా అబద్ధాలే మాట్లాడతావు. Who will not speak lies, you say? ఏమంటావంటే ఎవరండి అబద్ధాలు మాట్లాడకుండా ఉంటారు? All the people, they speak lies. అందరూ అబద్ధాలు మాట్లాడతారు. Even the converted people, they suddenly speak lies. రక్షణ పొందిన వారు, మారు మనసు పొందిన వారు కూడా అకస్మాత్తుగా అబద్ధాలు మాట్లాడతారు. If you have spoken lies, ఒకవేళ నీవు అబద్ధాలు మాట్లాడి ఉంటే go to God. దేవుని యొద్దకు వెళ్ళు. Ask God దేవుని to అడుగు. forgive you. నిన్ను క్షమించమని ఆయనను అడుగు. Where all you spoke lies, ఎక్కడెక్కడ నువ్వు అబద్ధాలు మాట్లాడి ఉన్నావో yeah, you are the servant of the devil. నీవు సాతాను అనుచరుడవు. But Jesus, he is not a liar. He is not the father of lies. కానీ యేసుక్రీస్తును చూసినట్టయితే యేసులో ఆయన సత్యమై ఉన్నారు. ఆయనలో అబద్ధం ఎంత మాత్రము లేదు. He says, I am the truth. ఆయన నేనే సత్యమును అంటున్నారు. Some people, they speak half lies. కొంతమంది సగం అబద్ధం మాట్లాడతారు. So half lie is a lie only. సగం అబద్ధము అది అబద్ధమే. But the Holy Spirit which is in you will make you to go again, and you will say, I told you the half truth. కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీవు వెళ్ళి తిరిగి నేను అబద్ధం మాట్లాడాను, సగం అబద్ధం మాట్లాడాను అని ఒప్పుకునే రీతిగా నిన్ను చేస్తాడు. The Holy Spirit is all truth. పరిశుద్ధాత్ముడు సర్వసత్యము అయ్యున్నారు. If you allow the devil, నీవు సాతానుకు అనుమతిస్తే he will train you how to speak lies. అప్పుడు సాతాను నువ్వు ఎలా అబద్ధాలు మాట్లాడాలో నీకు ఒక ట్రైనింగ్ ఇస్తాడు. With this attitude, they preach also. అప్పుడు ఆ వ్యక్తిత్వం కలిగి ఉండే వారు బోధిస్తారు కూడా. If you are doing like that, నీవు అలాగ చేస్తున్నట్టయితే this is the time for you to speak truth. మరి ఇదే సమయం నువ్వు సత్యము మాట్లాడడానికి. Why did Jesus come? ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు? In order to seek you and to save you. నిన్ను వెదకడానికి, నిన్ను రక్షించడానికి వచ్చారు. Luke 19th chapter and verse 10. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. Why did Jesus come? యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు? In order to seek you, he is seeking now. ఈ సమయంలో ఆయన నిన్ను వెదుకుతున్నాడు. He is seeking you in this compound. ఈ ఆవరణంలో ఆయన నిన్ను వెదుకుతున్నాడు. What are you doing? మరి నీవేం చేస్తున్నావు? What you have done? ఏం చేశావు? In the previous days, నీ గత దినాల్లో how is your conscience now? నీ మనసాక్షి ఇప్పుడు ఎలాగుంది? Adam, where are you? ఆదాము నువ్వెక్కడున్నావు? God had been seeking all these 6,000 years. దేవుడు ఈ 6,000 సంవత్సరాలుగా ఆయన వెతుకుతూ ఉన్నాడు సహాయం చేయడానికి. He is seeking who can seek him. ఆయనను ఎవరు వెతుకుతారో వారి కొరకు ఆయన వెతుకుతున్నారు. He is seeking now. ఈ సమయంలో ఆయన వెతుకుతున్నారు. At least now. కనీసం ఇప్పుడైనా. This may be the last chance. ఒకవేళ ఇదే ఆఖరి అవకాశం అయి ఉండొచ్చు. We see the prodigal son. తప్పిపోయిన కుమారుడిని మనం చూసినట్టయితే He was struck by the Holy Spirit. మరి అతడు పరిశుద్ధాత్ముని ద్వారా బోధింపబడుతూ ఉన్నాడు. He went away from his home తన ఇంటి నుంచి అతడు వెళ్ళిపోయాడు. and spent all the money. తనకున్న ధనమంతటిని కూడా ఖర్చు చేశాడు. But there was no happiness. అయినప్పటికీ అతనికి సంతోషం లేదు. Some people think కొంతమంది అనుకుంటారు by building a house, ఒక ఇల్లు కడితే it's a great thing. అది గొప్ప సంగతి. God has given me a blessing. దేవుడు నాకు ఒక ఆశీర్వాదం ఇచ్చారు. Even if you get a job, లేదా ఒక ఉద్యోగం సంపాదించిన I'm a fortunate person. నేను ఎంతో ధన్యుడను లేదా అదృష్టవంతుడిని అని తలస్తారు. But if you are saved, కానీ నీవు రక్షించబడితే it is more than anything. అది దేనికంటే కూడా ఎంతో గొప్ప సంగతి. The prodigal son wasted all the money and all the possessions and his name also. తప్పిపోయిన కుమారుడు తనకున్న ధనమంతటిని ఖర్చు చేశాడు, ఆస్తిపాస్తులను, అదే రీతిగా తన పేరును కూడా పాడు చేసుకున్నాడు, అన్నిటిని పోగొట్టుకున్నాడు. He brought shame to father's name. తండ్రికి కేవలం సిగ్గు తీసుకొచ్చాడు. And there he was repenting.
అప్పుడు అక్కడుండి అతను పశ్చాత్తాపడుతున్నాడు. In my house, నా తండ్రి, even servants are getting good food. నా తండ్రి ఇంటిలో పనివారు సైతము ఆహారమును కలిగి ఉన్నారు. Now I am suffering. మరి ఈ సమయంలో నేను ఇక్కడ యాతన I పడుతున్నాను, am dying. నేను చనిపోతున్నాను, I am in starvation. నేను ఇక్కడ ఆకలితో ఉన్నాను. Let me go. కాబట్టి నేను వెళ్తాను, I will go to my house నేను నా ఇంటికి వెళ్తాను, and confess my sin నా పాపములను ఒప్పుకుంటాను to the Father. నా తండ్రితో. Father, తండ్రి, I have sinned before you and before the heaven. మీ ఎదుట పరలోకం ఎదుట నేను తప్పు చేశాను. I am not worthy to be called as your son. నీ కుమారుడని అనిపించుకుంటకు నేను యోగ్యుడను కాను. Please forgive me. దయచేసి నన్ను క్షమించండి. Appoint me as a servant. నన్ను కనీసం మీ పనివారిలో ఒకనిగా నన్ను ఎంచుకోండి. Like that I will tell him. ఆ రీతిగా నేను నా తండ్రితో చెప్తాను. I will humble myself. నన్ను నేను తగ్గించుకుంటాను. There is no wrong in confessing. ఒప్పుకొనుటలో దీనత్వం కలిగి ఒప్పుకొనుటలో అసలు తప్పేమీ లేదు. So he went అతను వెళ్ళాడు, and repented, పశ్చాత్తాపడ్డాడు. and Father gave him all the blessings. తండ్రి అతనికి అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. He gave him ring, అతనికి ఉంగరం ఇచ్చాడు, gave him new apparel, మరి క్రొత్త వస్త్రము he ధరింపజేశాడు, made a dinner. విందు ఏర్పాటు చేశాడు. All the happiness which he lost, he gave him. పోగొట్టుకున్న సంతోషం అంతటిని కూడా తిరిగి ఇచ్చేశారు. He did not reject him. అతన్ని తృణీకరించలేదు తండ్రి. God says, దేవుడు చెప్తూ ఉన్నాడు, whoever comes to me, నా యొద్దకు వచ్చు వారిని ఎవరైనా I will restore him. నేను వారిని తిరిగి బాగు I చేసుకుంటాను. will never reject him. నేనెన్నడూ వారిని తృణీకరించను. Many people simply they are wasting their time. చాలా మంది కేవలం వారి సమయం అంతా వృధా చేసుకుంటారు. You have come here. నువ్వు ఇక్కడికి వచ్చావు. He is a great shepherd. ఆయన గొప్ప కాపరి, He is a good shepherd. ఆయన మంచి కాపరి. He receives you as a shepherd. ఆయన నిన్ను ఒక కాపరిగా ఆయన నిన్ను అంగీకరిస్తాడు. He is now seeking you. ఈ సమయంలో ఆయన నిన్ను వెతుకుతున్నాడు. But you have become proud. కానీ నీవు గర్వంతో ఉంటున్నావు. Take away that pride. ఆ గర్వమును తీసివేయి. Take away all stubbornness. ఆ మొండితనం అంతటిని, మూర్ఖత్వమును తీసివేయి. He will give you joy and gladness. ఆయన నీకు సంతోషమును, ఉత్సాహమును ఇస్తారు. Adam and Eve, ఆదాము అవ్వలు they got a very good promise. వారు ఎంతో మంచి వాగ్దానం పొందుకున్నారు. Though they did not seek him, వారు ఆయనను వెదకకపోయినప్పటికీ he sought him, ఆయన వెతికారు, gave them a promise. వారికి ఒక వాగ్దానం ఇచ్చారు. Genesis 3:15. ఆది కాండము, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. But woman's seed, మరి ఆ స్త్రీ యొక్క సంతానము, that is Jesus. అది యేసుక్రీస్తు. He was crucified for us. ఆయన మన నిమిత్తము సిలువ వేయబడ్డారు. He was crucified and wounded for us. ఆయన మన నిమిత్తమై గాయపరచబడ్డారు, సిలువ వేయబడ్డారు. He took all the sin of the world. లోకమంతటి పాపంను ఆయన తీసుకున్నారు. He says, you confess your sins. ఆయన నీ పాపంలను నువ్వు ఒప్పుకో అని చెప్తున్నారు. When you come to God, నీవు దేవుని యొద్దకు వచ్చినప్పుడు, when you sit in his presence, ఆయన సన్నిధిలో నువ్వు కూర్చున్నప్పుడు, when you pray, ప్రార్థించినప్పుడు, God will give you the prayer of confession. దేవుడు నీకు ఒప్పుకోలు ప్రార్థననిస్తారు. You remember that. నీవు దాన్ని జ్ఞాపకం ఉంచుకో. You open your heart wide. నీ హృదయాన్ని బాగుగా తెరువు. Open your mouth wide. నీ నోటిని బాగుగా తెరువు. Some people are ashamed to confess their sins. కొంతమంది తమ పాపంలో ఒప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. They are ashamed to open their hearts. వారి హృదయాలు తెరవడానికి సిగ్గుపడతారు. Ayyo, how can I confess these sins? అయ్యో, ఈ పాపమును నేను ఎలా ఒప్పుకోవాలి? You know everything, నీకు అన్నీ తెలుసు, but you are hiding and you are losing. కానీ నీవు దాస్తున్నావు, నశించిపోతూ ఉన్నావు. Man's nature is hiding. మానవ స్వభావమే దాచడం. Man's nature is not only hiding, but you are stuffing yourself
in your heart all the sins you have done. మరి మానవ స్వభావం దాచిపెట్టడం మాత్రమే కాదు కానీ అన్ని పాపములను ఒకదాని తర్వాత ఒకటి కూర్చుకొని ఉంచడం నీ హృదయంలో. God is now seeking you. ఈ సమయంలో దేవుడు నిన్ను వెతుకుతున్నారు. He is speaking to you. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నారు. You will get sweet fellowship if you confess your sins. నీ పాపములను నీవు ఒప్పుకున్నట్టయితే ఆయనతో మధురమైన సహవాసం నువ్వు కలిగి ఉంటావు. Lord, I am lost. ప్రభువా, నేను నశించిపోయాను. In this matter I am lost. ఈ విషయంలో నేను తప్పిపోయాను, నశించిపోయాను. Let us pray. ప్రార్థించుకుందాము. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for giving us this word. ఈ వాక్యం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. Let the Holy Spirit work in them. పరిశుద్ధాత్ముడే వారిలో పని చేయనివ్వండి. Lord, the devil is a liar. ప్రభువా, సాతాను అబద్ధికుడై ఉన్నాడు. Let them not be deceived by the devil. వీరెవరు కూడా సాతాను చేత మోసగింపబడనివ్వద్దు. Touch them. వారిని ముట్టండి ప్రభువా. Visit them. వారిని దర్శించండి. Open their hearts. వారి హృదయాలు తెరవండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Now may the grace of God and the love of Jesus and the fellowship of the Holy Spirit may rest on you. Amen.